ముఖ్యంగా మంచిర్యాల పట్టణానికి మంచిర్యాల నియోజకవర్గ ప్రజానీకానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా పార్టీ ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు. ఎటువైపు పోతున్నానే ఈరోజు యావత్ నియోజకవర్గం యావత్ జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జిఎస్టీ ఏ రకంగా మరి ప్రభుత్వం జిఎస్టీ వసూలు చేస్తుందో మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది. అది ప్రేమ్ సాగర్ రావు ట్యాక్స్. ఇది చెప్పుకోవడానికే ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే నేను ఎమ్మెల్యేగా మరి 4 సార్లు గెలిచాను. చెప్పుకోవడానికే నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు. ఆయన అగడాలు ఆయన వసూలు మనం చెప్తూ పోతుంటే ఒకటా రెండా ఏంటిది అసలు ఎటు పోతుంది? ఎమ్మెల్యే అంటే మార్గదర్శకంగా ఉండాలి. తాను తప్పు చేయకుండా కింది వాళ్ళు తప్పు చేస్తే మందలించే దిశగా ఎమ్మెల్యే ఉండాలి. కానీ ప్రేమ్ సాగర్ తానే స్వయంగా తప్పు చేస్తున్న సందర్భాలు మీకు తెలుసు. మంచిర్యాల ఉమర్ మియా సొసైటీ చాలా ఏళ్ళ నుంచి అక్కడ దాదాపు 50 నుంచి 60 ప్లాట్లు ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఒక ముగ్గురు దాని మీద నాది పోటీ పడుతున్న సందర్భంలో ఆ మధ్యకాలంలో అందులో ఏది కోర్టు కేసారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏది కట్టుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ ఇస్తే ప్రేమ్ సాగర్ రావు కమిషనర్ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు అన్న తర్వాత కమిషనర్ని పిలిపి చేయొద్దు సార్ కోర్టు వచ్చిందంటే ఏమన్నాడంటే నీ జీతం ఎంత నీకేమైనా ఇబ్బంది అయితే నీ జీతం కట్టిస్తా అన్నాడు. పర్మిషన్ ఆపాడు. మళ్ళీ కంటెంప్ట్ కోర్టు పోయారు. పోయిన తర్వాత మళ్ళా కమిషనర్ పోవాల్సిందే. ప్రభుత్వ తరఫున ప్లీడర్ని పెట్టుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మేము ఏం చేయలేము, ఇక నీ ఉద్యోగం ఉంటుందో పర్మిషన్ ఇద్దామని మాట్లాడిన తర్వాత ఆయన్నే డ్రాప్ అయిపోయాడు కమిషనర్. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చేసినాక ఏం చేసిండయ్యా, దాదాపు 2 మాసాల క్రితం ఒక 10 కన్స్ట్రక్షన్ గోడలు గులగొట్టిండు. ఏది అర్ధరాత్రి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేయాలి పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ ఏం చేయాలి, ఎవరు కూలగొట్టిననేది నిఘా చేసి పట్టుకోవడం కేసు చేయాలి కదా, చేయలేదు. కూలగొట్టిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితిలో దాదాపు 55 నుంచి 60 ప్లాట్లు అక్కడ. ఒక్కొక్క ప్లాటుకు చెప్తామంటే నాకే అసలు సిగ్గు అనిపిస్తుంది. ఒక్కొక్క ప్లాటుకు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ప్రేమ్ సాగర్కి ఇవ్వవలసిందే. ఇస్తేనే కన్స్ట్రక్షన్, లేకపోతే దాన్ని పర్మిషన్ ఇచ్చలేదు, కట్టే కార్యక్రమం లేదు. ఇంత దారుణం అండి, ఇంత దారుణం చెప్పండి. అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర ఎన్జిఓస్కి ఇచ్చిన భూమిలో దాదాపు ఎన్నికలైన తర్వాత 15 రోజులకు అక్కడ ఒక 10 ఇండ్లు అక్కడ కూలగొట్టడం జరిగింది. చూసాం మనం. కూలగొట్టినాక ఏమైంది, కొన్ని మాసాలకు అది అగ్రిమెంట్, ప్రేమ్ సాగర్ అవుతుంది అగ్రిమెంట్. కోర్టులలో మాట్లాడుకున్నారు. 1 కోటి రూపాయలు కూడా మళ్ళీ ఆ భూమిలో ఏదైతే ఎస్సీలో తీసుకున్న భూమిలో 2 ఎకరాలు మళ్ళీ కన్స్ట్రక్షన్ కావడానికి 1 కోటి రూపాయలు ప్రేమ్ సాగర్ ఇచ్చిన తర్వాత ఆ కూలగొట్టిన ఇలా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కదా. ఆనాడు ఎందుకు కూలగొట్టారు, ఆనాడు లేని తప్పు ఈనాడు ఒప్పెట్లయితుంది. ఇది యావత్ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు కూడా గమనించాలి. అక్కడ దండుకునే కార్యక్రమం, పైసలు తీసుకునే కార్యక్రమం అక్కడ జరిగింది. ఇదే కాకుండా మంచిర్యాలలో ఒక షాప్ యజమాని దగ్గర ఒకసారి కొన్ని 10 లక్షలు, ఒక బిల్డింగ్ కూలగొడతామంటే అక్కడ ఒక 50 లక్షలు, ఒక బిల్డింగ్ నీది ఎక్కువ ఉన్నది కూలగొడతాం దానికో 50 లక్షలు, ఒక వ్యాపారస్తు దగ్గర ఒక 40-50 లక్షలు.
ఇదేదో ఆయనే నా మీద పోటీ చేసి గెలిచిన నాకు కోపం ఈర్ష్యతో చెప్పడం లేదు. 100% ఈ డబ్బులు దాదాపు మంచిర్యాలనే వ్యాపారస్తు దగ్గర ఇతర బిల్డింగ్ దగ్గర 1,50,00,000 పైబడి డబ్బులు తీసుకున్న మహానుభావుడు ప్రేమ్ సాగర్ రావు. ఇదే కాకుండా మనం చూస్తున్నాం మంచిర్యాల లక్ష్మీపేట ఆ ప్రాంతంలో గతంలో వెంచర్లైన వాటికి అక్కడ డబ్బు కూడా దాదాపు అంటే నేను అనుకుంటా కోట్లలో మాట్లాడుకుంటే అందులో సగం డబ్బులు కూడా లక్ష్మీపేట వెంచర్ కావచ్చు, ఆజ్పూర్ వెంచర్లో డబ్బులు కూడా తీసుకున్న సందర్భాలు. ఇదే కాకుండా ఇటీవల ఆ చెరువు ఎఫ్టీఎల్ అని చాలాసార్లు కొలిచారు, కొలవబడ్డది. ఎఫ్టీఎల్ ఏదో ఎఫ్టీఎల్ లాగా ఉంటుంది, ఎఫ్టీఎల్ మారదు. ఎఫ్టీఎల్లో మినహాయింపనో లేకపోతే వాళ్ళకు ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని దాదాపు 1 కోటి రూపాయలు మాట్లాడుకొని ప్రేమ్ సాగర్కు 50 లక్షలు ఇటీవల చెరువు దానిలో ఏదైతే బాధ్యత ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్ఓసి ఇప్పిస్తాను తీసుకున్న సందర్భాలు. ఇది ఎక్కడదండి చెప్పండి, ఎడిపోతున్నాం మనం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరు వెంచర్ పెట్టినా ఎకరానికి 5 లక్షలు ఇవ్వాలన్నట. ఎకరానికి 5 లక్షలు వెంచర్ పెడితేనే 5 లక్షలు. అది నేను చెప్పడం కాదు, అది 100% నిజమైన మాట కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మంచిర్యాలలో ఈ మధ్యకాలంలో మంచిర్యాల కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి, ఇతరుల భూమి అనుకోండి, బెల్లంపల్లి చౌరస్తాలో చానేళ్ళ నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి, తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి, ఉమర్మే సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయాలు అనుకోండి, నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ శిస్తుల ప్రభుత్వ భూమి అనుకోండి. ఈ అన్ని భూములు కొన్నేమో డిస్ప్యూట్ ల్యాండ్స్, కొన్నేమో ప్రభుత్వ భూములు. 345లో అక్కడ కొంత భూమి ఉంది. అక్కడ ఎవరైతే నేను గతంలో 120 ఎకరాలు తీసుకొని అక్కడ మన దాదాపు 5-6 వేల మందికి ఇల్లు ప్రభుత్వ వర్గం తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, అన్నీ చేసాం. అక్కడ కూడా భూమిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం. పట్టాలు ఇప్పించే సందర్భంలో 13 గుంటలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం. పట్టా కంప్లీట్ అయిన తర్వాత అదే భూమిని ఈ ప్రేమ్ సాగర్ రావు తను నియమించిన ఏజెంట్లకు అమ్మే అంటే అంత ఆయనకే ఇది ఎకరానికి 30 లక్షలకి అమ్మే కార్యక్రమం. అక్కడ భూమి ఇప్పించినందుకు దళ షేర్, తర్వాత అంత క్లియర్ అని అదే భూమి మళ్ళీ వీళ్ళకి అమ్మాలి. ఇది భూముల విషయంలో ఇవన్నీ ప్రేమ్ సాగర్ ఒక వర్గాన్ని ఏర్పరచుకొని ఆ వర్గం దగ్గర ఈ గంజాయి బ్యాచ్ని పెట్టి ఈ గంజాయి బ్యాచ్ ఏదో ఎక్కడ భూముల కాడ సెటిల్మెంట్ కాడ పోవడము, అల్లరి చేయడము, లేకపోతే బెదిరియడము, కొట్టడము, కొట్టిన తర్వాత భయపడి తక్కువకి ఇవ్వడము, కొన్ని భూములలో నాకెంత నీకెంత అని చేస్తున్న సందర్భాలు. మరి ఈ విషయంలో మేము ఒకటి చెప్పడం జరుగుతుంది, ఈ భూములు డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ అన్యాక్రాంతం చేసి ఇలా ప్రేమ్ సాగర్కు ప్రభుత్వం ఉంది, ఆయన చెప్పిందే వేదమని ఆ భూములు ఎవరు కొనుక్కున్నా, మరొకసారి చెప్తున్నా, ఆ భూములు ఎవరు కొనుక్కున్నా ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఇంకా వేరే ప్రాంతాల్లో చానేళ్ళ నుంచి డిస్ప్యూట్ ఈ మధ్యకాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. అది కూడా కలెక్టర్ చెప్పి అప్లికేషన్ పెట్టి తీస్తాం. ఎవరు రిజిస్టర్ చేసినా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ తెలుస్తుంది కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది? సగం పైసలు, లేకపోతే 5 కోట్లు ఉంటే 2 కోట్లు. ఇది ప్రేమ్ సాగర్ చేస్తున్న పనిని నేను చెప్పిన ప్రాంతాలలో ఒకళ్ళనైతే పిలిపించి మాట్లాడిండు. ప్రేమ్ సాగర్ రావు ఇది డిస్ప్యూట్ కదా, నువ్వు ఒక 7 కోట్లు అటు ఇచ్చేయి, నేనెందుకు ఇస్తానండి నా భూమి అని వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు. చివరికి ఆ భూములు కొన్ని ఏం చేస్తుందంటే ఇంకోళ్ళతోటి రిజిస్టర్ చేస్తారు, ఏదో పలానా పేరుతోటి. మరి ఇలా ప్రభుత్వం ఉంది, పోలీస్ సహకరిస్తుంది,
రెవెన్యూ సహకరించకపోవచ్చు, అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ భూములు? నేను చెప్తున్నా ఈ సందర్భంలో, ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచోడు, చెడ్డు అని కూడా నేను మంచోడిని. కానీ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది, ఇక్కడ మేమే గెలుస్తాం. ఇలా కట్టిన కట్టడాలు మీరు మోసపోకండి. పైసలు పోతే మీకు ఆ డిస్ప్యూట్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమిలో మీ కట్టడాలు కట్టి మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటే 2020 తర్వాత ప్రభుత్వం మారుతుంది, దానిలో అనుమానం లేదు. మీరు మోసపోతారు. అప్పుడు మీ మీద దివాకర్ కనకరించడం రాసి పెట్టుకోండి. అంటే కనకరించడంటే నేను వేరే పద్ధతిలో పోను. ప్రభుత్వ పరంగా అయితే ప్రభుత్వానికి అప్పచెప్తాం. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు డిస్ప్యూట్ ల్యాండ్ ఉంటే నువ్వు బెదిరించి తీసుకుంటే అందులో షెడ్లు వేసినా బంగ్లాలు కట్టినా ఖచ్చితంగా ఆ బంగ్లాలు నేలమట్టం చేసి ప్రభుత్వానికి ఎవరైతే డిస్ప్యూట్లు ఉండి భయానికి నీతోటి ఏదో భయానికి నువ్వు వాళ్ళతో ఆక్రమించుకునే భూమి తీసుకునే కార్యక్రమం 100% ఉంటుంది. అందుకే నేను ఆ భూములు మీరు కొనొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు నష్టపోతే నేను బాధపడతాను. అందుకే మీకు మొదలు చెప్తున్నా, ఆ భూముల్ని ఎవరు మీరు కొన్నా ఆ భూములు మీకు దక్కాయి. ఇది దివాకర్ మాటగా ఇలా డైరీలు రాసి పెట్టుకోండి. ఇది చేసి తీరుతనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కూలగొట్టారు. 11 కోట్ల విలువ గల బిల్డింగ్లు అవన్నీ ఆనాడు. కానీ 11 కోట్ల బిల్డింగ్ కూలగొట్టినప్పుడు దాదాపు పర్మిషన్ లేదు, శాంక్షన్ లేదు, కూలగొట్టిన సందర్భంలో పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడ ఉంది. అక్కడ పర్మిషన్ లేని బిల్డింగ్కు పోలీసు వ్యవస్థ కాపలా కాచింది. మాకు ఫొటోస్ ఉన్నాయి. ఇది అందులో వెళ్ళిన రాడ్, అందులో వెళ్ళిన సిమెంట్ మెటీరియల్, ఒక 50 లక్షల విలువ గల మెటీరియల్ ఎక్కడ పోయింది? ప్రేమ్ సాగర్ జేబులకు పోలేదా? ఇలా కూలగొట్టిన అతనికి చెప్పిండట, కూలగొట్టి నీకు దాన్ని సంబంధించి ఇది మాకు కూలగొట్టిన డబ్బులు ఇప్పిస్తా. కూలగొట్టిన దానికి వచ్చే మెటీరియల్ డబ్బును కూడా కాస్ట్ చేసి ఆయన కూలగొట్టిన దానికి ఎంత కాస్ట్ అవుతుందో దానిలో మినహాయించి డబ్బు ఇవ్వాలి తప్ప ఆయన దానికి పర్మిషన్ లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు వేయబడతాయి. అధికారులు కానీ ఎవరైనా వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. అందరూ కూడా డబ్బులు కొట్టేసిన సందర్భం ఇలా ప్రేమ్ సాగర్ చేసిన మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరొకటయ్యా, ఎంత అధ్వానమయ్యా, ఈ ప్రాంతంలో పాపం బ్రాండ్ షాపులు పెట్టుకున్నారు. మన ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో 30 షాపులు ఉన్నాయి. ఒక 5-6 రోజుల క్రితం ప్రేమ్ సాగర్ ఎక్సైజ్ అధికారులు ఆఫీసును పిలిపించి నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరికి? ప్రేమ్ సాగర్ అర్జెంటుగా 10 లక్షలు కావాలి అంటే వాళ్ళని ఎట్లా అన్నారు? ఎట్లేంటిది, ఉంటావా పోతావా, వసూలు చేయి. ఆ ఎక్సైజ్ అధికారులు మీటింగ్ పెట్టిండ్రు అక్కడ ఆఫీస్లో. కొంతమంది బ్రాంచ్ షాప్ యజమానులు పోయినారు. ప్రేమ్ సాగర్ అడుగుతుండు 10 లక్షలు ఇవ్వాలి, నాకు అందరూ సంబంధం లేదు సార్. మేము 5 వరకు పొత్తుల పేదోళ్ళము నిరుద్యోగులు మేము వసూలు చేసుకుని పొత్తులో పెట్టుకుని అదేం నాకు తెలియదు. పైసలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇస్తాం, పైసలు ఇయ్యల వాళ్ళ పేర్లు కూడా ఇవ్వన్నాడట ఆయన. అంటే ఇది ఏంటిది? ఏ వసూలు ఇది? ఒకనాడు జుట్టు పన్ను మా చిన్నతనంలో అరకపట్టి ఉండే, జంగలు పోతేనే పైసలు వసూలు చేస్తారు. అప్పుడు జుట్టు పన్ను తలదించే దిశగా, అరక పట్టి తలవంచుకునే దిశగా ప్రేమ్ సాగర్ వసూలు చేస్తలేడా? ఇదే నేను ఈసుగతో చెప్తున్నా, చెప్తలేను దయచేసి. ఇలా ప్రజలకు, ఇలా మేధావులకు, ఇలా వ్యాపారం అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను. మరొక మాట, శ్మశాన వాటిగా 2,60,00,000 నుంచి 11,50,00,000 పోయింది. దానిలో గోల్మాల్, దాన్ని కూడా ఇచ్చిపెట్టేది లేదు. అధికారులు తప్పు చేస్తే డెఫినెట్గా సస్పెండ్ కాక తప్పదు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ ఇది కూడా రికార్డ్ చేస్తాం, వీళ్ళు పెన్షన్ కూడా రికార్డ్ చేస్తాం. అందులో ఏం చేసింది అయ్యాల? మంచిర్యాల పిలిపించాడు, మారాడు సంఘం పిలిపించాడు. దాన్ని మెయింటైన్ చేయాలి. మీ మారాడు సంఘం నెలకి 1,00,000. మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని పోయారు, వాళ్ళు 3 నెలలు అనుకున్నారట. మళ్ళీ వయసును పిలిపించారు. గట్టి ఎట్లా అన్నారు, ఏందే మారాడులో టక్కన ఒప్పుకున్నారు, మీరెందుకే ఒప్పుకోరు అన్నారట.
వీళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళ కులం 1,00,000. వీళ్ళు డిస్కషన్ ఏమన్నారు మాట్లాడి, మేము 3 నెలలు అనుకున్నాం, 3.5 సంవత్సరాలు అనుకోలేదు, ఇది ఎట్లా అని వాళ్ళు అన్నారు. ఇది వెనక బంగారం దుకాణం పోలు వాళ్ళు 1,00,000. ఎన్నేనయ్యా 3. అంటే వ్యాపారస్తుల మీద ఈర్ష్య కొద్దీ, కోమట్ల మీద ఈర్ష్య, మారుల మీద ఈర్ష్య, బజార్ మీద ఈర్ష్య కొద్దీ 3 లక్షలు ఇంకో 2 లక్షలు 5 లక్షలు వసూలు చేస్తారట. ఇది మెయింటైన్ చేయాలా, అందుకోసం డబ్బులు కావాలని ప్రేమసాగరం అడిగిండు, ఒప్పించుకున్నాడు. బహుశా ఇచ్చే కార్యక్రమం మొదలైంది కావచ్చు. ఒక దిక్కు మున్సిపాలిటీకి ఏం చెప్తుండు, ఇది మీరే మెయింటైన్ చేయాలి, నాకు సంబంధం లేదండి అటు చెప్పుకుంటూ ఇటు వసూలు చేసుకుంటూ, ఈ డబ్బు శ్మశాన వాటికల డబ్బులు కూడా ఒక రకంగా కట్టడంలో డబ్బులు కొట్టేశాడు. ఇప్పుడు వసూలు చేసి కూడా జేబులో పెట్టుకుని ప్రేమసాగరం అవునా కాదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా శవాల మీద పేలాలు ఏరుకున్న వ్యక్తి ప్రేమసాగరరావు. అవునా కదా? అడగండి, ఇలా అడగండి, నేను చెప్పిన మీరు అడగండి దయచేసి. ఓసారి మీరు ఒక అర్ధగంట ఆపైనా మీరు అడిగి న్యూస్ రాయండి, నేను ఉట్టిగా చెప్పడం లేదు. ఎందుకయ్యా? ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు ఎవరు దయచేసి తీయకండి. ఇంకా ఈ 15 నెలలు అయింది, ఇంకా 45 నెలలు అంటే ఒక్కొక్క సంస్థ 45 లక్షలు 45 లక్షలు 40 లక్షలు ఇవ్వాలి. ఎందుకు, దేనికోసం ఇవ్వాలి చెప్పండి? మున్సిపాలిటీ సంస్థ లేదా? దాదాపు 380 మంది వర్కర్లు ఉన్నారు. ఒక 5 వర్కర్లు పెడితే పని చేస్తారు, అక్కడ క్లీన్ చేస్తారు. ఈ 5-6 లక్షలు దేనికోసం? ఆయన జేబు కోసం. ఏదని చెప్తున్నా, మున్సిపాలిటీ కమిషనర్ చెప్తున్నా, మీరే అది మెయింటైన్ చేయాలి, లేకపోతే నేను రిపోర్ట్ చేస్తా. మీరే మెయింటైన్ చేయాలి, మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. నేను కంప్లైంట్ చెప్తున్నా మీ ఐఆర్ ఆఫీసర్కు, మీరు మెయింటైన్ చేయాలి తప్ప ఇంకోరికి ఇవ్వడానికి వీలు లేదు. ఆ డబ్బు మున్సిపాలిటీ డబ్బు, ఆ డబ్బు ప్రభుత్వ డబ్బు, మరొకరికి ఇవ్వడానికి వీలు లేదు చెప్పడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు వారు కూడా దీని మీద నిఘా పెట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉమెన్ వేస్ సొసైటీ అనుకోండి, మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇది స్పెషల్ ఆఫీసర్ ఇవ్వాలా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు తెలుసుకొని ఉమెన్ వేస్ సొసైటీలో ఎవరు రూపాయలు లేకుండా ఇల్లు కట్టుకుని దిశగా ఇలా పోలీసులు పెట్టి, కలెక్టర్ గారు ప్రత్యేక ఆఫీసర్గా, మున్సిపల్ కమిషనర్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, అక్కడ కానీ ఇక్కడ కానీ మిగతా ప్రాంతాలలో. ఇది జరుగుతున్న తతంగం. ఇవన్నీ ఒక మాట చెప్పాలనయ్యా. ఒకనాడు ఏమన్నాడయ్యా, నాకు 1400 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర ఏది ఆశించే అవసరం లేదు, నేను 1-2 సార్లు ఓడిపోయినా నేను ప్రజాసేవ చేస్తున్నా, చీరలు గీరలు కూడా నేను చెప్పడం జరిగింది. ఈ చీరలు గీరలన్నీ మంది ముంచిన పైసలు, ఇతర కన్న నీరు కాల్చిన డబ్బు అప్ప, సంత డబ్బు కాదు, చెవుడు డబ్బు కాదు, నేను చెప్పడం జరిగింది. 1400 కోట్ల ఆస్తున్న వ్యక్తి ఎందుకయ్యా 1400 కోట్ల ఆస్తి అని చెప్పినా చెప్పలేయా? నువ్వు అప్పుడు వీటిలో 40-50 కోట్లు పెట్టవచ్చు. మరి 1400 కోట్ల ఆస్తుందని ఈ దందా ఏంటిది? ఈ డబ్బులు ఏంటి చెప్పండి? ఈ డబ్బులు ఏంటిది? నేను చెప్పింది అబద్ధమా? తెలుసుకోండి. ఇవాళ ఎంటైర్ వెంచర్ ప్రతి ఒక్కరిని అడగండి, 5 లక్షలు ఎకరానికి ఇవ్వాలంట ప్రేమసాగరం. మరి దివాకర్ 20 ఏళ్ళు చేశాడు. నేను ఒక్కనే కాదు, 16 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. మొత్తం గెలిచిన వాళ్ళంతా అంటే ఒకళ్ళు 4 సార్లు, వాళ్ళు 2 సార్లు, వాళ్ళు 2 సార్లు 11 మంది ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచారు. ఏది మొత్తం ఆనాడు లక్షపేట మంచిగా గెలిచి 11 మంది, అంటే గెలిచిన వ్యక్తులు 11 మంది, ఎన్నికలు 16, 2 బై ఎలక్షన్స్ అయినాయి. ఏ ఎమ్మెల్యే 52 నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్, 57 నుంచి మున్సిపల్. ఏ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఇలాంటి పని చేయలేదు. నాట్ ఓన్లీ మన మంచిగా, ఈవెన్ తెలంగాణలో కూడా ఇవాళ 119 ఎమ్మెల్యేలలో కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఇలాంటి వసూలు చేసే ఎమ్మెల్యే 119 మందిలో మొదటి వ్యక్తిగా మనం భావిస్తున్నా. ఇది ముఖ్యమంత్రి కూడా నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది, గవర్నర్ కూడా నేను రాసి పంపడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇవైతే నగ్న సత్యాలు. ఇలా వాళ్ళని చెప్తే ప్రెస్ మీట్ ఆయనే పెట్టాలి, ఇంకోళ్ళు కాదు, కిందలు పెట్టేసి సప్పట్లు కొట్టించినట్టు కాదు. ఇంకా చాలా అన్ని జాగాల్లో డిస్ప్యూట్లలో ఆ గ్యాంగ్. ఇవాళ వీటన్నిటి కారణం ఒకటి మనం చేస్తున్నాం. ఎప్పుడైతే మొలుస్తుందో ఆ మొలక చెడ్డదైతే అప్పుడే తీసేయాలి, అప్పుడే దాన్ని కట్టుదిట్టం చేయాలి, అప్పుడే నిఘా పెట్టాలి. ముఖ్యమంత్రి అంటున్నారు, ఏమంటున్నారు? గంజాయి కానీ మరకడు కానీ ఉక్కుపాదం ఉంటుంది. ఇలా ప్రేమసాగరం ఉన్న ఏ బ్యాచ్ అయ్యా? గంజాయి బ్యాచ్ కదా. ఎంతమంది దాడు రవాణాలు ఇస్తున్నాయి.
కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మీదనే 18 మంది మీద, అంటే ఇతరత్ర దాడులు కానీ 18 మంది ఉన్నాయి, ఫోటోతో సహా ఉన్నాయి, పంపిస్తున్నాం, చేస్తున్నాం. ఈ దాడులు చేసిన సందర్భంలో ఇక్కడున్న స్థానిక మంత్రాలయ నియోజకవర్గం పోలీసు వ్యవస్థ దయచేసి అర్థం చేసుకోండి. పోలీసు వ్యవస్థ ఆనాడు కట్టుదిట్టం చేస్తే, ఆనాడు నిఘా పెడితే, ఆనాడు కఠినంగా వ్యవహరిస్తే, ఆనాడు కఠినంగా శిక్ష వేస్తే ఇవి దాని తర్వాత ఈ దాడులు కానీ ఇదివరకు జరిగేది కాదు. ఇన్ని కేసులలో ఒక్కరికైనా కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి జైలు పోయిన సందర్భం ఉందా చెప్పండి? ఉందా? అదే బీఆర్ఎస్లు ఇతర ప్రతిపక్షాలు జైల్లో నెలకొద్దున్నారు. వాళ్ళే కొట్టారు, వాళ్ళే తలబలు కొడతారు, తలకు మొత్తం కాటు పడుతుంది, ఆ 8 ఇంచులు తుక్కు కొడతారు. దెబ్బతిన్నలో జైళ్ళల్లో, కొట్టిన వాళ్ళేమో స్టేషన్ బెయిల్. ఇది 100% ఈ రకంగా ప్రేమ్ సాగర్ పెంచిపోతున్న గ్యాంగ్ను అదుపులో పెట్టకపోవడం, ఎవరైతే ఈ దాడులు చేస్తారో కఠినంగా శిక్షించకపోవడం, ఏదైతే గంజాయి తాగుతున్న బ్యాచ్ను కట్టడి చేసి పీడీ యాక్ట్ మరొక యాక్ట్ పెట్టి జైల్లో వేయకపోవడం, ఇది మంచిర్యాల నియోజకవర్గంలో ఇది పోలీసు వ్యవస్థకు ఇదొక మచ్చ. ఇది ఈ రకంగా ఈ దాడులు జరగడానికి, ఆయన డబ్బులు రావడానికి ఇది పోలీసు వ్యవస్థ అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. పోలీసే దీనిలో పాత్ర, పోలీసు వ్యవస్థ దీనిలో కట్టడి చేయలేదు కాబట్టి ఇలా ప్రేమ్ సాగర్ అన్ని డబ్బులు వస్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మొదలే కట్టడి చేస్తే ఇసురా ఇంతమంది షాపులు గులగొడతారా? ఇంతమంది షాపులు గులగొడతారా? అదే మన మెయిన్ బజార్లో కూరగాయల మార్కెట్ కాడ ఆ కాలు తీసి 2 లక్షలు పెట్టి ఉట్టిగానే మళ్ళీ 2 లక్షలు మేము మున్సిపల్ తీసుకుంటే జరుగుతుందని చెప్పండి? జరుగుతున్నా? ఇంకోటి కూడా ఒక సందర్భంలో ప్రెస్లు ఇచ్చారు. నేను కొంత మనవి చేస్తున్న వ్యాపారస్తులకు, అతి ఉత్సాహం చూపెట్టకండి, దయచేసి అతి ఉత్సాహం చూపెట్టకండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఎంబడి తిరుగుతున్నారు, కూలగొట్టిస్తాను. ఒక షాపు టెంపుల్ కాడ ఒక పట్టా షాప్ ఉంది, విశ్వనాథ ఆలయం కాడ. ఆయన దాని ప్రకారం తీసేసుకున్నాడు. ఆయన మిగిలింది 7 ఫీట్లు. అతను మొత్తం అంటే సొంత భూమి, సొంత షాప్ను తీసేయాలి. ఇంకిద్దు మొత్తం చెప్పించరు. దానిలో ఒక షాప్ పెట్టింది పాపం, ఒక ముస్లిం అతన్ని తీసే కార్యక్రమం, ఇతన్ని కాల్ చేయమనే కార్యక్రమం. ఇది ఎక్కడేమండి? అంటే నీ ఇల్లు అంటే మన ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు తీపిస్తారా చెప్పండి? అది తీపిచ్చే కార్యక్రమం. ఆయన షాపు దాబాదా ఇవాళ అమ్ముకుంటే 10 లక్షలు వస్తుంది, దాన్ని తీసేయమంట. లేకపోతే ఎట్లా తీయనట్లా తీస్తా. వీటన్నిటి కారకులు అండి పోలీసు వ్యవస్థ కాదా చెప్పండి? పోలీసు వ్యవస్థ ఎట్లుండాలి? మేము కూడా 50 నుంచి రాజకీయం చేస్తున్నాం. ఏదో 4 సార్లు గెలిచాం ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల దయాదక్షిణలతో. మేము ఈ రకం చేయలేదే. పోలీసు తన పని చేసుకుంటూ పోవాలి. కొన్ని సందర్భాలు నేను మనవి చేస్తున్నాను, ఇదే ప్రేమ్ సాగర్ అధికారులు చెప్పి ఈ పని చేయండి అని అవసరమైతే డబ్బులు ఇస్తానని కూడా చెప్తుండు. బయటికి రాకపోవచ్చు, మాకు తెలుసు. అధికారులు డబ్బులు ఇస్తాయి, పని చేయండి. నా జీవితంలో నేను చెప్తున్నా 5 ఎమ్మెల్యేగా, నా జీవితంలో 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి అంతమంది ఎన్నోసార్లు పవర్లో ఉన్నప్పటికీ ఇంతవరకు నేను ఎవరికి ఏ పని చేసి పెట్టినా ₹1 లంచం లేకుండా నేను పని చేసి పెట్టాను. ₹1 లంచం లేకుండా. ఇదే ప్రేమ్ సాగర్ చెప్తే కూడా పని చేసి పెట్టిన. ప్రేమ్ సాగర్ మేము కలిసినప్పుడు చెప్తే కూడా పని చేసి పెట్టిన. అంటే అర్థం చేసుకోండి. అంటే ఇది అధికారులు కూడా డబ్బులు ఇచ్చి పని చేయమని ఈయన లబ్ధి పొందండి. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలా చెబుతూ పోతుంటే కూలగొట్టుడు ఆయన రైట్ పర్సన్ అయిపోయాడు ప్రేమ్ సాగర్. ఇలా చెప్తున్నా, కూలగొట్టినలో ఆత్మ ఎంత శోభిస్తుందండి. ఒక ఇల్లు కట్టుకుంటాను. నేను మొదలు 81 కౌన్సిల్ గెలిచినప్పుడు నేను చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇల్లు కట్టుకుంటప్పుడు అది ప్రతిపక్షమా మరో పక్షమా వ్యతిరేక ఇల్లు కట్టుకుంటే ఎట్టి పరిస్థితులు డిస్టర్బ్ చేయదు, బ్రహ్మాండంగా ముగ్గు పోసుకోవాలి, ఇళ్ళలో పోయి సత్యనారాయణ పూజ చేసుకోవాలి. దానికి సహకరిస్తేనే మనకు భగవంతుడు చూస్తాడని నేను చెప్తున్నా. ఇలా ఇల్లు కట్టకముందే నువ్వు పైసలు వసూలు చేస్తున్నావంటే నీకు ఎట్లా సహకరిస్తే భగవంతుడు? కనీసం చెప్పాలి, ఎంబున్నాళ్ళు చెప్పాలి. ఇలా కుటుంబ సభ్యులు కూడా చెప్పాలి, ఆయనకు ఇది తప్పు అవుతుందని చెప్పాలి.
ఇవాళ మీరు ఇల్లు కట్టుకుంటే మీకు డిస్టర్బ్ అయితే మీకు బాధ ఉండదా? మీకు బాధ ఉండ. ఇంకో మాట చెప్తున్నాను, దాదాపు 4 ఏళ్ల కింద ప్రేమసాగర్ ఇంటి ముందట హైటెన్సిటీ డ్రైన్ కడుతుంటే ముందట ప్రభుత్వ భూమిలో కడుతుంటే మా ఇంటికి వాసన చేస్తుందని డ్రైన్ ఆఫ్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఫ్యాక్ట్ ఇది. 3 రోజుల తర్వాత ఆ కోర్టు పోయి కోర్టు నుంచి ఇంకోళ్ళు స్టే తెచ్చుకున్నారు. నేను బాగా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఏడా తర్వాత కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మళ్ళీ డ్రైన్ తీసుకొచ్చి వేరే దానిలో ఇప్పించాను. అంటే నీకేమన్నా ఇంటి ముందు డ్రైన్ కట్టే అధికారం లేదు కాలనీ వాసులకు, అది ప్రభుత్వ భూమిలో. కానీ ఎదుటోళ్ళ పట్ట సొంత షాపును బాధ్యతతో కూలగొట్టమంటావు, ఎదుటోళ్ళ ఇళ్ళు కూలగొట్టమంటావు, ఎదురుల భూములు నువ్వు సగం సగం అగ్రిమెంట్ చేసుకుంటావు, బెంచీలు పెడితే పైసలు అడుగుతావు, ఇల్లు కట్టుకుంటే పైసలు అడుగుతావు, చివరికి బ్రాండ్ షాపులు కూడా ఇంకెవరు మిగులుతారు చెప్పండి. ఇంకా చెప్పేది ఉన్నది ఇంకా తర్వాత. అంటే ఇది డిమాండ్ చేస్తున్నాను నేను. తీసుకున్న పైసలని వాపసు చేయకపోతే ఎప్పటికీ మొన్న మా ప్రభుత్వం మేము మారిపోలేదా? మేము ఉన్నామా? 14 నుంచి 20 ఉన్నాం కదా, 24 దాకా ఉన్నాం కదా. నీ ప్రభుత్వం ఉంటుందా? నీ ఎప్పుడు మారుతుంది. మరి ఈ పైసలు ఎవరెవరి దగ్గర ఇవ్వాల, నువ్వు కానీ నీ దగ్గర ఉన్న మనుషులు కానీ ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తుంటారు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళా 2028లో నువ్వు పెట్టించిన కేసులు, పైసలు తీసుకొని పైసలు పెట్టించినావు, వాళ్ళందరితో కేసులు పెట్టించి వడ్డీతో సహా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసులను పెట్టించి వాళ్ళందరికీ న్యాయంగా, అది కూడా తప్పు చెబితే ఇప్పాను, అది కూడా న్యాయంగా ఇప్పించే కార్యక్రమం 2028లో అది కూడా చెప్తున్నాను. ఇలా అది కూడా చెప్తున్నాను. సీతారాంపల్లిలో అప్పుడు 26లో ప్లాట్ ఇచ్చిండు. అప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చాడు, 3,000 ఇచ్చాడు. ఒక్కట్లేదు. మేమిచ్చాం. మేము పగటిబందిగా తప్పు లేకుండా రాజీనాలు ఇచ్చాం. 5,000 ఫ్లాట్లు అక్కడ రాజీవ్ నగర్లో ఇవ్వడం జరిగింది. ఎవరికి నేను తలవంచలేదు, ఎవరికి తలవంచడు దివాకర్ రాసి పెట్టుకోండి. ఇలా ఈ సరి నెంబర్ 26 సీతారాంపల్లిలో పిఎస్ఆర్ అప్పుడు వాళ్ళకు చెప్పిండు. ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళే దొబ్బుతుండట. ఇది కలెక్టర్ గారు తీసుకుపోతాం. ఎవరు దొబ్బినా నేను రిక్వెస్ట్ చేసేదల్లా, కలెక్టర్ గారు ఇప్పుడు కొత్త సిపి వచ్చారు, చాలా ఈ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చారు. పగడిబందిగా ఉంటుంది, ఉక్కుపాదం ఉంటుంది, గంజాయిని ఇడిచిపెట్టేది లేదు, సెటిల్మెంట్ ఇడిచిపెట్టలేదు. ఎంతటి వారి మీదైనా చర్యలు తీసుకుంటానన్న సిపి గారికి ఖచ్చితంగా కలుస్తాం. సిపి గారిని ఎందుకంటే వారు అంటున్నారు, వారు యాక్చువల్గా కూడా గతంలో ఇక్కడ పనిచేశారు, డైరెక్ట్ వారు పోలీస్ అధికారి. మాకు నమ్మకం ఉంది. ఈ అగడాలన్నీ కింది పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. సిపి గారు చెప్తాను, కింది పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. మొత్తం ఆయనతో కొల్లిట్ అయ్యారు. దానికి 100% మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలా 26 స్థానంలో కూడా ఎవరైతే దొబ్బుతుందో ఇమీడియట్గా అక్కడ రెవెన్యూ కానీ ఎంఆర్ కానీ కలెక్టర్ కానీ తక్షణమే ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట నేను చివరికి ఆయనే అంతకుముందు చెప్పిన ఎన్నికల ముందు చెప్పాను, ఎందుకయ్యా ఈ దందాలు, ఎందుకయ్యా ఈ అన్యాయాలు, అక్రమాలు, కూలగొట్టడము, బెదిరియడము, సెటిల్మెంట్ చేయడము, వెంచర్ల పైసలు తీసుకోవడము, రిజిస్టర్గా పైసలు తీసుకోవడము, బ్రాండ్ షాప్ దగ్గర యజమానుల దగ్గర వాళ్ళ పాపం పేదల దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకోవడం, బజార్ల పైసలు వసూలు చేయడము దేనికోసం? ఏది పెద్ద పెద్ద బెంజ్ కార్ల కోసమా, పెద్ద పెద్ద బంగ్లాల కోసమా, వెనుక 4-5 ఏది కాన్వే కోసమా, లేకపోతే ఇవన్నీ డబ్బులు వసూలు చేసి నేను అక్కడ దానం చేసినా, ఇక్కడ దానం చేసినా, అక్కడ అన్నది ఈ అన్నదానాలు ఏంటిదయ్యా? ఇవాళ మనవి చేస్తున్నాను, నా దగ్గర కూడా నేను 20 నుంచి ఎంతమంది నేను సాయం చేసినా నేను చెప్పడం జరిగింది. నేను ఎవరి సాయం చేసినా ఒకరి కంట నీరు లేని డబ్బుని నేను సాయం చేసింది తప్ప ఒకరిని ముంచి, ఒకరిని బెదిరించి, ఒకరిని అడిగి నేను చేయలేదు. ఎక్కడి చేస్తున్నాయి నీకు అన్నదానాలు? అంటే మందిని కొట్టి, మందిని ముంచి, మంది దగ్గర వసూలు చేసి అన్నదానం చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా చెప్పండి? ఈ పై కొన్ని ఇక్కడ ఉమ్మడి సొసైటీలో వాళ్ళ కౌన్సిలర్ చెప్తుండ్రు డిసైడ్ అయిపోయింది. వాళ్ళ కౌన్సిలర్ మళ్ళా కాంగ్రెస్ కౌన్సిలర్లే ఏది 6 లక్షలు డిసైడ్ అయిందని, దాదాపు 60 ప్లాట్లు.
నువ్వు అనుకుంటున్నావు ఏమని, నాకు బలం ఉంది, ప్రభుత్వం ఉంది. ఎస్, ప్రభుత్వం ఉంది, మనం చూస్తున్నాం. చేప నీళ్ళల్లో ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి ఒడ్డుకెత్తే ఏముంటాయి, ఆ బలం ఉంటుందా? ఆ ఇన్ని మోసాలు, ఇందరిని బెదిరించి ఇన్ని కోట్లు వసూలు చేసి ఆ పొట్టలు ఎంత పడుతుందయ్యా? నేను మనం చేస్తున్నా ఇవాళ మంచాల యోగ ప్రజలకి, విద్యార్థులకు, మేధావులకు, సింగరేణి కార్మికులకు, వ్యవసాయదారులకు, మీలాంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిఫరెన్స్ పొలిటికల్ పార్టీలు కూడా నేను మనవి చేస్తున్నాను. జానెడు పొట్ట కోసం నీకు ఓటేసిన పుణ్యాన ఏ రకంగా ఓటు అడిగినావు? ఒక రకంగా దేయి, నాకేయి, 4 సార్లు గెలిచిండు, నాకు ఒక్కసారి వేయండి. పాపం మోసపోయారు. ఇలా గోసపడుతున్నారు. ఇవాళ నా బాధల్లా నాకేదో ఎమ్మెల్యే పదవిలో నేను బాధపడతలేను. నా లైఫ్ స్టైల్ ఉంటుంది, ఏదో నడుస్తుంది నాది. అసలు అంతస్తు కోసం ఆలోచించలేను. ఇంతమంది ఈ నియోజకవర్గంలో 11 మంది, ఇక్కడ ఆయనతో 11 మంది గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఈయనలాగా లేడు. ఎందరో మున్సిపాలిటీ ఇక్కడ పాలించిండ్రు. మంచిర్యాల ఇంత మంచిర్యాలని ఈ రకంగా ఒక అల్లకొల్లలో మంచిర్యాలగా ఈ రకంగా చేస్తుంటే, ఈ గడ్డ మీద పుట్టిన గడ్డ నా బాధ వ్యక్తం చేస్తున్న దేశం అర్థం చేసుకుంటారు. మంచిర్యాల తీసి మళ్ళీ ఎందుకు పెడతలేడే? అంటే మంచిర్యాల రేపు ఏదైనా ఇష్యూ జరిగిందంటే ఇదేనా మంచిర్యాల రేపు సెల్ఫులు దిగి పెద్దగా పెడతారని అది పెడతలేవు. నువ్వు మంచిర్యాల తీసేసినావు. చలో అయిపోయింది, పెట్టు, నువ్వు ఓలద్దంట. నిన్ను పెడితే అందరూ ఏం చేస్తారు? మంచిర్యాలలో ఇదే మంచిర్యాల మళ్ళీ సెల్ఫ్లో పెడతారు. ఇది వసూలు చేసే కార్యక్రమం. శ్మశాన వాటిక అది మానుకోండి, మున్సిపాలిటీ టేకఓవర్ చేయాలి. నేను కలెక్టర్ గారితో ఉన్న మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతాను. ఎవరు కూడా వాళ్ళు ఇలా భయానికి నీ మీద ప్రేమతో ఇస్తలేరు. ఇలా వ్యాపారస్తుల మీద భయానికి ఇస్తుంది తప్ప ప్రేమతో ఇస్తలేదు. ఇది నగ్న సత్యం, ఇది నగ్న సత్యం. నా ఆత్మ సాక్ష్యం చెప్తున్నా. నీ మీద భయంతో ఇస్తుంది తప్ప ప్రేమతో నీకు ఇస్తలేరు. ఇలా దాదాపు ఎమ్మెల్యేల ఎలక్షన్ తర్వాత 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, సర్పంచ్, ఇతర ముఖ్య నాయకులు ఒక 100 మంది నీలో గెలిచారు, నీ పార్టీలో గెలిచారు. ఆనాడు ఒక సందర్భంలో ఏమన్నాడు మహానుభావుడు, నస్పూర్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అందరూ భూ కబ్జాదారులు అన్నాడు. నాకు నలుగురు తప్ప అందరూ అడిగాను. అంతే కదా, వాస్తవం మాట. ఎందుకంటే నేను ఒకటి నస్పూర్లో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిల్ అందరూ భూ కబ్జాదారులు. అటు మారినాక వాళ్ళ వేనుగా 5-6 మిగిలిరు. మరి వాళ్ళు ఇప్పుడు భూ కబ్జాదారుల మంచి భూములు కాబట్టి వాళ్ళ అంటే ఇక అధికారం ఉంది, ఏది మాట అయిపోతుంది. అది ఇది మంచిర్యాల. మరొకసారి పోలీసు వ్యవస్థ కూడా నేను, ఎందుకంటే ఏదో వేరే టైప్ కాదు, మీరు కూడా చాలా విధాల్లో సహకరించారు. మీ మీద కూడా బ్యాడ్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది. కట్టుదిట్టం చేయండి. గంజాయి బ్యాచ్ను పట్టుకొని పీడీ యాక్ట్ పెట్టి లోపడేయండి. అప్పుడే ఈ మంచిర్యాల పోలీసు వ్యవస్థ ఒక మంచి పేరు వస్తుంది. ఇది ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడున్న సిపి గారి నేతృత్వం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా అంటే అధికారులు అంటే మనం తప్పు చేయడమేనా? ఇలా ఏ అధికారులు తప్పు చేస్తే మీరు అనుభవిస్తారు. తప్పు చేయదని అంటున్నాను. ఇప్పుడు నేను కూడా దాదాపు 99 నుంచి ఇలా కమాన్ ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రేమసాగర్కు. ఆనాడున్న కలెక్టర్లు, ఆనాడున్న జేసీలు, ఆనాడున్న ఆర్డీఓలు, ఆనాడు ఎంఆర్ఓలు అందరినీ కన్ఫర్మ్ చేసుకో. దివాకర్ ఎప్పుడైనా అధికారాన్ని ఉపయోగించుకొని తప్పు చేయమని చెప్పిన ఒక్క కలెక్టర్ చెప్పినా, ఒక్క ఆర్డీఓ చెప్పినా, ఒక ఎంఆర్ఓ చెప్పినా ఇవాళ నేను సిద్ధంగా ఉండండి. నేను సిద్ధంగా ఉన్నాను. నీ చేత ప్రభుత్వం ఉంది కదా, కమా రిటైర్ అయిన ఎంఆర్ఓ అవ్వాలన్నా చెప్పి దివాకర్ ఈ తప్పు చేయమన్నాడు. ఈ ఎంఆర్ఓ అయితే లోకల్ లెవెల్, ఈవెన్ మున్సిపల్ కమిషనర్స్, ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ ఇవాళ నీదే ప్రభుత్వం కదా. చెప్పు దివాకర్ ఇతని మీద అక్రమంగా కేసు పెట్టి లోపడి ఒక మాట చెప్పండి. ఇవాళ నువ్వు అడుగునా తప్పు లేకున్నా తప్పు, కొట్టకున్నా కొట్టినట్టుగా నువ్వు కేసు పెట్టి లోపల పంపిస్తున్నావు. ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇవన్నీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ప్రయాణికానికి తనెంబడిన వాళ్ళు కూడా అర్థం చేసుకోండి.
ఇవాళ ఎవరో మంది ఎంబడి ఉంటే గెలుస్తాం, మంది లేకపోతే గెలడానికి సంగతి మర్చిపోండి. బాగా మంది ఉంటే గెలుస్తాం, మంది లేకపోతే గెలడానికి సంగతి మర్చిపోండి. ఒకే ఒక ఉదాహరణ 2004లో నా ఎంబడి ప్రజాప్రతినిధులు 15-16 మంది ఉన్నారు ఎలక్టెడ్ పర్సన్స్. 2004లో నా ఎంట ఎలక్టెడ్ పర్సన్స్ 16 మంది ఉన్నారు. 2009లో నా ఎంట అంటే ఆనాడు 15-20 మంది ఉంటే 2009లో నా ఎంబడి 90 మంది ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. 2009లో 90 మంది ఉన్నప్పుడు ఓడిపోయాను, 15 మంది ఉన్నప్పుడు నేను గెలిచాను 2004లో. ఆయన అనుకుంటా నా ఎంబడి మంది ఉన్నాను. ప్రజల అభిప్రాయం మేరకే, ప్రజల ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద పేరు, ఇక్కడ స్థానిక ఉన్న పేరు మీద గెలుస్తారు తప్ప మందితోటో ప్రజలు ఓటేయరు.